రైట్. ఇప్పుడు ఇది ఢమరకం పాత్ర ఎలా ఉంటుంది మీ కథ చెప్పే దాంట్లో? ఢమరుకం అనేది చాలా గొప్పదన్న. హ్మ్. మేము ఇది ముట్టుకుంటే మేము కాళ్ళకి చెప్పులు కూడా వేయం. హ్మ్. ఏదైతే మోగించే సమయం అదే. ఉన్నదో అదే. ఇది సాక్షాత్తు అమ్మ చేతి నుండి ఫస్ట్ పరమశివుని చేతిలో లేదు. చాలామంది ఏమనుకుంటారంటే శివుని చేతిలో ఉన్నది అనుకుంటారు. కాదు, ఫస్ట్ అమ్మ చేతిలో ఉన్నది, ఆదిశక్తి చేతిలో ఉన్నది. త్రిపురాసుర సంహారం సమయంలో వాళ్ళు అర్ధనారీశ్వరుడుగా ఏర్పడ్డప్పుడు అమ్మ చేతి నుండి శివుని చేతులకు వచ్చింది, శివుని చేతి నుండి మల్లన్న చేతికి వచ్చింది, మల్లన్న చేతి నుండి ఒగ్గు పూజారుల చేతికి వచ్చింది. ఇది డమరుకాన్ని మోగిస్తే ఉద్భవించేటువంటి శబ్దం ఓంకారం. ఆ ఓంకారము శివునికి కావచ్చు, అమ్మకు కావచ్చు, మల్లన్నకు కావచ్చు, బీరన్నకు కావచ్చు చాలా ప్రీతి. ఎక్కడ డమరుకం అవుతుందో, ఎక్కడ మల్లన్న నామస్మరణం ఉంటుందో, ఎక్కడ పట్నం వేస్తారో, ఎక్కడ కథ చెప్తారో అక్కడ వచ్చి మల్లన్న కూర్చుంటాడట. పెద్దలు చెప్పేటోళ్ళు, మీరు మల్లన్న 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 అని గోలుస్తారు, మల్లన్న కంటికి కనబడతారు అనుకోకుండా బిడ్డ, మీకు కనబడకుండానే మీ చుట్టే ఉంటాడు. ఎక్కడనో దగ్గర నీ భుజం తట్టినట్టు అనిపిస్తుంది, కానీ కనిపడినాడు. దేవుడు అంటేనే కనిపించని వాడు. కాబట్టి మనం నిత్యస్మరణలో ఉండాలి అని చెప్పేటోళ్ళు. అయితే ఈ ఢమరుక శబ్దాన్ని మనం తీక్షణంగా గమనిస్తే ఆ ఓంకార శబ్దం, ఆ వైబ్రేషన్ బయటకు వస్తుంది. ఆ వైబ్రేషన్ మనం వినగలుగుతాం. ఆ ధ్యానము, ఆసక్తి ఉండాలి. ఒక్కసారి మీకు వినిపిస్తాను. ఇది వైబ్రేషన్, స్పిరిచువల్ వైబ్రేషన్. ఈ వైబ్రేషన్లో మల్లన్నకు పట్నం వేసినప్పుడు, మల్లన్నకు లగ్గం చేసినప్పుడు, మల్లన్న కళ్యాణోత్సవాల్లో ఇల్లు ఉండేటప్పుడు ఇవన్నీ కూడా ఈ శబ్దంతో మల్లన్న కళ్యాణం లగ్గం చేయడం జరుగుతుంది.